ఏంది మన జూబ్లీహిల్స్ ప్రచారం ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి? జూబ్లీహిల్స్ లో ప్రచారం నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీకి ఆ, మద్దతు తెలుపుతుందుకు వచ్చినాం. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకు? ఎందుకంటే అన్న చాలా కార్యక్రమాలు చేసిండు మా విద్యార్థుల గురించి. ఆ. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, పిఎస్ఆర్బి, ప్రతి ఒక్కరికి బ్యాంక్ కోచింగ్, ప్రతి ఒక్కరికి వేలాది మందికి ఫ్రీ కోచింగ్ ఇప్పించండి ప్రతి ఇన్స్టిట్యూట్లో. ఎప్పుడు? గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పిస్తూనే ఉన్నాడు. గత ఒక 20 సంవత్సరాల నుంచి ఇప్పిస్తున్నాడు. ఆ, ప్రతి ఒక్కరికి వేలాది మందికి, లక్షలాది మందికి నిరుద్యోగ యువతకు కోచింగ్ ఇప్పించి జాబ్లు కూడా వచ్చినాయి కొంతమందికి. ఆ, అందరికి రాకపోతే కానీ కొంతమందికి, లక్షలాది మందికి ఇప్పిస్తే వేలాది మంది జాబ్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ. అందువల్ల మేము ఓయూ జేఏసీ తరపున పూర్తి మద్దతు అన్నకు ప్రకటిస్తున్నాం. మరి అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. భారీ మెజార్టీ. లేదంటే రౌడీజం చేస్తున్నారు ఇవన్నీ ఉంటాయి. రౌడీయిజం అనేది టీఆర్ఎస్ కు ఉండొచ్చు కానీ ఆ. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. అన్నకైతే అసలే లేదు. ఆ, లేదంటే ఇబ్బంది పెడతారు. గెలుస్తా అంత ఇబ్బంది అయితే జూబ్లీహిల్స్ అంతా రౌడీ రాజ్యం అయిపోతుంది. రౌడీ రాజ్యం అనేది ఉండదు. ఆ. టీఆర్ఎస్ అయితే రౌడీ రాజ్యం అవుతుందేమో కానీ ఆ. నవీన్ అన్న గెలిచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు రౌడీ రాజ్యం అనేది ఉండదు. అంటే TRS. డెవలప్మెంట్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ 6 హామీలలో 4 హామీలు నెరవేర్చింది. ఇంకా 2 హామీలు నెరవేరుస్తుంది. ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఇంకా మరింత అభివృద్ధి జరుగుతుంది. చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుంటది. బీఆర్ఎస్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఉండదు. ఎందుకంటే అధికార పార్టీకి ప్రతి ఒక్కరు ఓటేస్తారు. అధికార పార్టీ ఉన్నది అది పోను. మళ్ళీ లోకల్ గా అన్న చాలా మంచి వ్యక్తి, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నవీన్ అన్నకు 100% మద్దతు. మేము కూడా సర్వే చేస్తున్నాం. మేము కూడా గడప ప్రచారం చేస్తున్నాం. ఓయూ జేఏసీ తరపున అన్నకు పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా నవీన్ అన్నకే ఓటేస్తాం, తప్పకుండా నవీన్ అన్ననే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఇది. మేము చెప్పే మాట కాదు, ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రతి పౌరుడు చెప్పే మాట ఇది. ముస్లిం ఓట్లు ఇక్కడ 1,20,000 ఓట్లు ఉన్నాయి. బీసీ ఓట్లు 1,35,000 ఓట్లు ఉన్నాయి. మన కమ్మ ఓట్లు 20,000 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరు కానీ నవీన్ అన్నకే ఓటేస్తాం, హస్తం గుర్తుకే ఓటేస్తామని ప్రతిరోజు చెప్తున్నారు. అలా అది తప్పది అలా కాదు. అతనికి ఎప్పటి నుంచో ఇస్తామని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే సీనియర్ మోస్ట్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ లో ఎంపీ కూడా చేసిండు. అతని అర్హత ఉన్నది కాబట్టి ఎంపీ పదవి ఇస్తున్నారు. నా పేరు కోరి సాయిరాం. తమ్మి ఉద్యమకారులు ఒకప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేసి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సపోర్ట్ అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే తెలంగాణ ఉద్యమకారులకు 250 గదాల జాగా, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళకు పెన్షన్స్ ఇస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకుపోయాక కొంచెం జాబితమైంది వాళ్ళకి. జాబితమైనాక మేము కూడా మాట్లాడినాం ఏమైంది మా పరిస్థితులు అంటే. తర్వాత కొన్ని సందర్భాలలో వాళ్ళు బ్యాక్ చేసారు వాళ్ళ ఏ పరిస్థితులు ఏందనేది. తర్వాత మేమేం చేసినాం, దాన్ని కూడా సీరియస్గా మేము నామినేషన్ చేయాలని చెప్పేసి మేము సిద్ధంగా అయిన తర్వాత మా పప్పుల రామరెడ్డి గారిని, మా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కూడా చిన్నారెడ్డి గారు, ప్రజాయుద్ధ నౌక బిడ్డ వెన్నెల గారు, కొంతమంది మేధావులు, మల్లు రవి లాంటి వాళ్ళు కొంతమంది పిలిచి మా వచ్చే 2 సంవత్సరాలైతే మేము కోలుకోవడం కొంచెం ఇబ్బంది అయింది, ఆర్థిక పరిస్థితులు ఉంది, మీకు ఖచ్చితంగా మీకు నెరవేరుస్తాం, మీరు తొందరపడకండి అని చెప్పేసి కొంచెం మా పెద్దలు రాష్ట్ర కమిటీతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మేము అందరం కలిసి కూడా మరి ఎట్లా చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే 9.5 సంవత్సరాలు అసలు ఉద్యమకారులనే మోసం చేసినోడు కంటే ఇటు ఇస్తానోడు చాలా బెటరే కదా తమ్మి. దాని మీద కూడా కొంచెం ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక కాబట్టి ఉప ఎన్నికలో మేము చేసినా చేయకున్నా ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. అయితే ఏదో పార్టీ గెలిచిన దానికన్నా బీజేపీ బీఆర్ఎస్ లోపాయక ఒప్పందం ఉంది కదా. మరి దుర్మార్గులు ఇప్పుడు మేము మా బాధ ఏంది, ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎవరు గెలిచినట్టు, ఆంధ్రోడు గెలిచినట్టు, తెలంగాణ గెలిచినట్టు కాదు. తెలంగాణ భూమిపుత్రుడు కాదు మాగంటి గోపినాథ్. ఎవరు విద్యుత్ మాగంటి గోపినాథ్ ఆంధ్ర సెటిలర్స్. ఎవరు మాగంటి గోపినాథ్ మా మీద ప్రచారం చేస్తాడు? తెలంగాణ బిడ్డ కదా. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు? నవీన్ యాదవ్ తెలంగాణ బిడ్డ. తెలంగాణలో వాళ్ళ అయ్య పుట్టిండు, వాళ్ళ తాత పుట్టిండు, వాళ్ళ ముత్తాతలు పుట్టిండు. మాగంటి గోపినాథ్ ఎవరు? మరి తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఒక బీసీ బిడ్డకి సపోర్ట్ చేయాలా, అగ్రవర్ణాలకు సపోర్ట్ చేయాలా, మేము తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం ఈ మాగంటి గోపినాథ్ లాంటి వాళ్ళు, ఇలా బీజేపీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు. వీళ్ళు
తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ వాదానికి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా తెలంగాణ రథయాత్రలు అంటే కొనిచ్చినటువంటి వ్యక్తి శ్రీశైలం యాదవే కదా. మరి వాళ్ళ ఫ్యామిలీ కదా మేము సపోర్ట్ చేయాలి కదా. ఆకు రౌడీలని వాళ్ళు మాట్లాడిండ్రు. అరే నాయన, మీ మాటలు మరి మీకు ఫస్ట్ వ్యాన్ కొనిచ్చినప్పుడు ఆకు రౌడీ అని తెలియదా? నీ బిడ్డ పెళ్లికి సాయం చేసినప్పుడు ఆకు రౌడీ అని తెలియదా? ఇలా నువ్వు మాట్లాడుకుంటే ఎట్లా తమ్మి? అమ్మాయిల జీవితాలతోటి ఫోన్ ట్యాపింగ్లలో వాడుకొని జీవితాలను కొన్ని కుటుంబాలను వాపినటువంటి కేటీఆర్ కంటే దుర్మార్గులు అయితే కాదు కదా. రౌడీ అని అంటున్నారు. రౌడీ ఎవరిని ఏ పేదో నీళ్ళు గుంజుకున్నాడు పోయి? మరి ఈ ప్రాంతంలో పేదవాళ్ళను బెదిరించిన వాళ్ళను వార్నింగ్ ఇచ్చారు. మా వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు పైన? అది రౌడీజమా? ఎట్లా? ఇప్పుడు బలహీనుడిని బలవంతుడు కొడుతుంటే బలహీనుడికి సపోర్ట్ పోతే వాడు రౌడీజమా? ఇదంతా వాళ్ళకి కావాలని వాళ్ళు ఏమంటుంటేనేమో మంచోళ్ళు అంటే పక్క పోతే రౌడీలా? ఇప్పుడు నువ్వు ఎట్లుందంటే పక్క ఆయన ఇంటర్వ్యూ చేసినా నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, అరే నీ అమ్మ నువ్వు మంచోని కదంటే ఎట్టా పోయి? ఇది వాస్తవం కాదా? వాళ్ళకి ఏమైనా లంగా మాటలు, లఫంగి మాటలు. వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చారు తెలంగాణ సెంటిమెంట్ తోటి. ఇప్పుడు ఏమొస్తున్నారు? సానుభూతితోటి రావాలని చూస్తున్నారు. ఈ తెలంగాణ గడ్డ ఎన్నో ఉద్యమాలు చూసింది, ఎంతో అమరత్వాన్ని చూసింది, ఎంతో త్యాగదలను చూసింది. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలకు కేటీఆర్ ఎవడో మాట్లాడితే తెలంగాణ ప్రజలు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంత, ఎందుకంటే గ్రామాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంత వాళ్ళకు కూడా ఈ మధ్య నేపథ్యం ఉన్నది తెలుసుకుంటున్నారు. కానీ కేటీఆర్ మాట్లాడి ఇంకొక ఆమె మాట్లాడి ఇంకొక ఆయన మాట్లాడితే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా స్టాండ్గా, తెలంగాణ ఏర్పడ్డది ఎందుకు? ఆంధ్ర పెత్తనం ఉందనే తెలంగాణ ఏర్పడ్డది. రెడ్డి మాగంటి గోపినాథ్ ఆంధ్రోనికి ఎట్టిస్తారు టికెట్? మరి నువ్వు ఆంధ్ర పార్టీ? నువ్వు బీఆర్ఎస్ అని పెట్టుకున్నప్పుడే భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. మరి మీకేం సంబంధం? పోయి తెలంగాణకు జై తెలంగాణ అనే అర్హత కూడా లేదు వాళ్ళకు. జై తెలంగాణ అనే అర్హత కూడా లేదు. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి జై తెలంగాణ అనే అర్హత ఎందుకు ఉందనంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అరే నేను ఇదంతా ఎందుకంటే తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఉన్నాడా? తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో ఉన్నాడా? ఇది ఒకసారి మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోండి. నేను చెప్తే ఏమంటున్నాంటే మీరు చూసినా మేము ఉన్నాము. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు. ఆయన తెలంగాణ వాది ఎట్లయితాడు? కేసీఆర్ కూడా తెలంగాణ బిడ్డ ఏం కాదు, ఆయన విజయనగరంకి వెళ్ళి వచ్చి వచ్చినోడే. వాళ్ళ మూలాలు మొత్తం బీహార్లు ఉంటాయి, బీహార్ నుంచి విజయనగరం. మొత్తం తెలంగాణ కోసం కష్టం వచ్చిన సాగు తలకాయ సాగు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన మొత్తం, లేకపోతే 5 నిమిషాలు అగ్గిపెట్ట దొరికితే కాల్చుకుంటుంటే తెలంగాణ కోసం హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అంటారు. తమ్మే శ్రీకాంతాచార్య చచ్చిపోయినప్పుడు స్పాట్ లో ఉన్న వాళ్ళం మేము ఎల్బీనగర్ చౌరస్తాలో. ఈయన సాగు నోట్ల టైకల పెట్టలే, తెలంగాణ విద్యార్థులను సాగు వైపు నడిపించిండు. సాగు నోట్ల తలకాయ కేసీఆర్ పెట్టలేదు, తెలంగాణ విద్యార్థుల్ని సాగు వైపు నడిపించిండు. లీటర్ పెట్రోల్ దొరికింది హరీశ్వరరావు గారికి, ₹1 అగ్గిపెట్ట దొరకలేదా? ఎంత దుర్మార్గుడే. ఒగల మాటలు, ఒగల జోళ్ళు ఇవన్నీ వద్దు. కేటీఆర్ సకదనం ఏదో తెలుసు, హరీశ్వరరావు సకదనమే తెలుసు. ఢిల్లీ సెంటర్లో ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాదు, ఇక్కడ మీరు చేసిన నాయడం కాదు. పోయి కేజ్రీవాల్ కూడా ముంచిత్రికి లిక్కర్ కేసులో పెట్టి వాళ్ళు కూడా జైలు, ఆయన కూడా జైలు పంపిస్తారు పాపం. వాళ్ళ దుర్మార్గాలు కాదు, వాళ్ళు పచ్చగేడ ఉంటే ఓర్వరు, పచ్చగా ఓర్వరు. మరి ఇప్పుడు ఇంకా 500 రోజులు ఆగురు మీరు. కేటీఆర్ మొన్న మాట్లాడుతూ 500 రోజులు ఆగురి. సో కేసీఆర్ మళ్ళీ వస్తుండే సీఎం అవుతుండే, బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది, కేవలం 500 రోజులు అంటే 500 రోజులు అంటే సంవత్సరంన్నర ఆగురే అని అంటారు. నేను ఇంకొకటి, ఇప్పుడు 500 రోజుల్లో కేసీఆర్ వస్తారా సంపుతారా వీళ్ళు? ఆల్రెడీ ఒకసారి నొక్కిరంట అంటుంటున్నాం మీడియాలో. 500 రోజులు కాదు, తెలంగాణలో ఒకటే కలగనుద్దానాలే. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే చివరికి ఒక పిల్లగాడు 10th క్లాస్ ఎగ్జామ్లో, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్లో ఒకటి చిన్న అవకతవకలు జరిగితే ఆ పిల్లగాడు మాట్లాడి స్పష్టంగా నేను విన్నాను. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాడు కదా, ఇత్తడి తెలంగాణ కాదు రాగి తెలంగాణ కూడా చేయలేడు కేసీఆర్. కేసీఆర్ పని ఒడిసింది. కేసీఆర్ ను ఉద్యమకారుడు ఉన్నప్పుడు 2009 వరకు కేసీఆర్ మంచిగా ఉన్నాడు. కేటీఆర్ ఎంటర్ కాకముందు కేసీఆర్ చాలా మంచి ఉద్యమకారుడు, యాక్సెప్ట్ చేస్తాం. కేటీఆర్ అయితే ఎప్పుడైతే ఎంటర్ అయిందో తెలంగాణలో దోపిడి తెలంగాణ ఉద్యమకారులు కాదు, ఫేక్ ఉద్యమకారులు వచ్చారు. ఇలా ఆయన పార్టీలో ఎవరున్నారు? తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారులు ఎవరు చూపిస్తావు? తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకులు పట్టుకొని కాల్పులు జరిపిన వాళ్ళు అంతా డబ్బుల సంచులు ఎవరైతే ఇస్తే వాళ్ళే ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఏమిటో చెప్పండి, ఎవరున్నారు? మీరు ఆలోచన చేయండి. ఆయన ఏదో మాట్లాడితే 500 రోజులు ఆగు, 600 రోజులు ఆగు, రోజులు లెక్క పెట్టుకోవచ్చు. ఆయన ఏమనుకుంటుండే,
ఈ 500 రోజులు అయితే మా అయ్యని పక్కకు పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను. కళలో కూడా కేటీఆర్ ఊహించుకోవద్దు, ముఖ్యమంత్రి కాదు. ఆయన ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా రేపు బహుజనవాదం బీసీ వాదం గట్టిగా అయింది. సిరిసిల్లలో ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుంది ఆయనది. ఆయన మోసంతోటే వచ్చిండు. ఆయన ఫస్ట్ గెలిచిందంతో తెలుసా తమ్మి, 160 ఓట్లతో ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిండు ఆయన సిరిసిల్లలో, 160-170 ఓట్లు. అది కూడా ఈసారి సిరిసిల్లలో ఆ సీట్ కూడా వీక్తారు బీసీ లేకమైతే. కేటీఆర్ మాటలు ఇప్పుడు పట్టించుకోడు, అవన్నీ చెత్త మాటలు, పొల్లు మాటలు. నవీన్ యాదవ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకాలు మాకున్నాయి, గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారం వాళ్ళకి వచ్చింది ఇప్పుడే. ఇక్కడ సిట్టింగ్ సీటు వాళ్ళకి లేదు. ఒక ఎమ్మెల్యే లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి, అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచన చేసి అధికార పార్టీ కాబట్టి అవకాశం ఇస్తే, నవీన్ యాదవ్కి అవకాశం ఇస్తే అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడన్నా ప్రజలకు అండగా ఎల్లవేళ ప్రజల మధ్యలో ఉండేటటువంటి నవీన్ యాదవ్ని గెలవబోతున్నాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు పదవి లేనప్పుడే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఈ బస్తీలలో ఉన్నటువంటి బీడు బారినటువంటి రోడ్లు కూడా అభివృద్ధి వైపు నడిచేందుకు వీలుంటుంది. కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించబోవాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని నిన్న కేకే సర్వే చెప్పింది కదా. కేకే సర్వే ఏంటంటే ఆ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని ఒక దృక్పథంతో మాత్రమే ఇట్లా ఫేక్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ ఫేక్ సర్వేల ద్వారా మీ జూబ్లీహిల్స్ ప్రజలు మారే అవకాశం లేదు. ఎందుకంటే స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలనే గొప్ప సంకల్పంతో ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. కాబట్టి మీ సర్వేలన్నీ ఎన్ని అపోహాలు చేసినా, ఏ సర్వేలు ఏ విధంగా చెప్పినా ఇక్కడ గెలిచేది మాత్రం నవీన్ యాదవ్ అని తప్పకుండా గెలవడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. అంటే లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయడం వల్ల హైడ్రా వస్తుంది అని గులగొట్టేస్తారు, అసలు డెవలప్మెంట్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అని అంటారు కదా. హైడ్రా ఎవరికి హైడ్రా వల్ల ఎవరికి అపోహ జరుగుతుందంటే ఎవరైతే ఆక్రమించారో వారికి మాత్రమే నష్టం జరుగుతుంది. స్థానికులు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క భూములలో వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి ఎవరికి భయం లేదు. అక్రమంగా ఆక్రమించి చెరువులలో కట్టిన వారికి మాత్రమే భయం ఉంది హైడ్రా వల్ల. హైడ్రా అనేది రానున్న రోజులకు భవిష్యత్ తరాలకు అది ఉపయోగపడేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భావించి ఈరోజు ఉదాహరణకు మనం తీసుకుంటే బతుకమ్మ కుంట ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు సుందరంగా తయారు చేసి ఈరోజు తెలంగాణకి ఆదర్శంగా తయారు చేసినటువంటి చెరువు మన బతుకమ్మ కుంటను చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా అదే విధంగా చూస్తే హైడ్రా అనేకంగా చూసుకోవచ్చు, మనకు అనేకంగా చెరువులను కాపాడడానికి హైడ్రా పనిచేస్తుంది. కానీ బస్తీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిస్తే బస్తీలలో హైడ్రా వస్తుంది, ఇండ్లని గులగొట్టేస్తుంది అంటారు. అవకాశం లేదు బ్రో. ఎక్కడైతే అక్రమంగా నిర్మించిండ్రో అక్కడ మాత్రమే కూలగొడతారు. బస్తీలలో వాళ్ళ సొంత ప్లేస్లు కట్టుకుంటే ఎవరు ఊకుంటావా నీళ్లు కూల్పితే? ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ భూమి ఉంది, ఎక్కడైతే నాలాలు చెరువుల దగ్గర ఆక్రమించి కట్టుకున్నారు వాటిని మాత్రమే హైడ్రా కూల్చేస్తుంది. ఈరోజు ఆధారాలతో మాత్రమే కూల్చేస్తుంది, కానీ అక్రమంగా కూల్చేయడం లేదు. అంటే ఆకు రౌడీలు వీళ్ళని చూసి భయపడతామని కేటీఆర్ అంటారు. ఆకు రౌడీలు ఎందుకు ఆకు రౌడీలు అయినరు? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు బస్తీలలో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద దాడులు చేస్తుంటే వారి తరపున నిలిచినటువంటి శ్రీశైలం యాదవ్ రౌడీ అయ్యిండా? ఎందుకంటే ఈ రోజు ఈ బస్తీలో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మీ యొక్క గుండాలు, మీ బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాల్లాగా తయారయ్యి ప్రజలపైన పడుతుంటే వాళ్ళని హక్కున చేర్చుకున్నందుకు మీరు రౌడీ సీటర్ కేసులు వేసింది తప్ప వారు ఎక్కడ రౌడీ సీటర్ చేసినట్టు మీరు నిరూపించాలి. ఈ అపోహాలు ఎందుకు వేస్తున్నారంటే ఈ నవీన్ యాదవ్ ఎక్కడ గెలిచిపోతాడేమో, ప్రజల లోపల వ్యతిరేకత తీసుకురావాలని ఒక దృక్పథంతో మాత్రమే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని మేము భావిస్తున్నాం. నవీన్ యాదవ్ మంచి మనిషి, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నది. ఆ ప్రభుత్వంలో మరి ఈ పోయిన బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మళ్ళీ దొంగలకు ఓటు వేసినట్టే ఉంటది. దేశాన్ని అమ్ముకుర్రు, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్ముకుర్రు, ఇప్పుడు ఊరు కూడా అమ్ముకోవడానికి మళ్ళీ ఒక తండ్రి అయిపోయింది, ఇప్పుడు కొడుకు వస్తుండు. అది అందుకోసం కాంగ్రెస్ గెలిపిస్తే రాబోయే భవిష్యత్ పిల్లలకు ఉంటది. విజన్ 24 అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయి. పేదవాళ్ళకి పేదవాళ్ళు బతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానీ బతకొచ్చు. మరి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు వస్తే మొత్తం దేశాన్ని అమ్ముకుంటారు. అంటే డెవలప్ చేసినట్ట కదా వాళ్ళే, తెలంగాణ డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అంట కదా. అవును, తెలంగాణ వాళ్ళ అయ్యేది ఏంది పార్టీ వాళ్ళ అయ్యేదా? తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజలు పోరాడి తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ. ఆ రోజు బీజేపీ సెంట్రల్ ఉండే, బీజేపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఒక సుష్మా స్వరాజ్ ఒక్క ఆమె కొద్దిగా సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటే తెలంగాణ ప్రజల కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడమే సోనియా గాంధీ చేసినది. సోనియా గాంధీ చేసిన తప్ప అది సోనియా గాంధీ కాదు, మొత్తం మంది కొంపలు ముంచడానికి వచ్చిండు కేసీఆర్. మంది కొంపలు ముంచిండు పోయిండు, ఇంకేముందని వస్తాడు?
వస్తాడు, ప్రచారానికి వస్తాడంట కదా. ఆయనకు సిగ్గుశరం ఉంటే రాకూడదు, ఫామ్ హౌస్ లో పండుకుంటూ. మీరు ఈ వచ్చి దరిదాపు 2 సంవత్సరాలు కావచ్చు, ఎన్నడన్నా వచ్చిండ జనాలకి? ఏం లేదు, దొంగదారి ఎక్కడ ఉంది అని చూసుకుంటే కూర్చుంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు, సో టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా చేస్తున్నది. పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినది. ప్రతి పేదవాడు, ఉన్నతమైన కుటుంబం ఏదైతే బియ్యం తింటున్నారో పేదవాడు కూడా అదే బియ్యం తినాలని కోరికతో ప్రతి పేదవాడికి సన్నాలు ఇస్తున్నది. ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ కూడా మొదలైతుంది. పేదవాళ్ళకి ఇప్పుడు మండలాల్లో చూసుకుంటే ఆల్రెడీ ఇల్లులు కట్టుకుంటారు, మీరు చూస్తున్నారు. ఇప్పుడు బస్సు మహిళలకి, మా చెల్లెలకి అక్కలకి బస్సులు ఫ్రీ చేయాలన్నా ఫ్రీ ఇచ్చేసిండు. బస్సులు ఇచ్చి ఆటోలను ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళకి పని లేదు, పాట లేదు. బీఆర్ఎస్ వాడు పెట్టేటోళ్ళని పెట్టనియాడా అంతే. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కాడు, నెక్స్ట్ 500 రోజుల్లో మనమే సీఎం. రాబోయే 10-15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. రాబోయేది కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు రేవంత్ రెడ్డి పండుకోడు, వీళ్ళని పండదొక్తాడు, తండ్రి కొడుకులను పండదొక్తాడు. రేవంత్ రెడ్డిని వాళ్ళ కింద మంత్రులు దించేస్తారట. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ వాళ్ళ అయ్యా రావాలి మళ్ళీ దింపాలంటే ఇప్పుడు పండుకుండు కదా, లేచి వచ్చినా దింపలేడు. 500 రోజుల్లో రాసి పెట్టుకుంటే 500 రోజులలో మళ్ళీ మా సీఎం చాలా రాసుకుంటారు. అట్లా రాసుకునే ఇంట్లో కూర్చుండ్రు. జనాలే రాసిరు వాళ్ళ రాత, ఈయనేం రాస్తాడు రాత? జనాలు రాయాలండి రాత, ఈయనేం రాస్తాడు? అంటే జనాలు తప్పు చేసిరు పాలిచ్చే జనాలు రాత రాసిండు, ఈయన కోటరు కొట్టి పండుకుండు. సో అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారంటారా? 3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే భవిష్యత్ తరాలు చిన్న పిల్లలు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు 8-9 వయసు సంవత్సరాల గల పిల్లలు, వాళ్ళకి భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకంటే మీరు గతంలో చూసినారు, తాగుబోతు తెలంగాణ చేసినాడు కేటీఆర్, డ్రగ్స్ మాఫియా చేసినాడు కేటీఆర్. డ్రగ్స్ కి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు, నువ్వు వచ్చి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోలేదు, దొంగలకే దాచుకున్నాడు. మొత్తం గంజాయి వనం చేసిండు తెలంగాణని. అటువంటి గంజాయి వనంలో మొక్కలను పీకేస్తుండు రేవంత్ రెడ్డి. ఇలా తల్లిదండ్రులు అడగండి, ఏ మూలన పోయి ఏ పల్లెటూరులో ఏ సిటీలో పిల్లల పేరెంట్స్ ని అడగండి. రేవంత్ రెడ్డి మంచి చేసిండు, గంజాయి బంద్ చేసిండు, మత్తు లేకుండా మొత్తం పోలీసులకు పవర్ ఇచ్చి మత్తు పదార్థం తెలంగాణలో అమ్మకుండా చేసిండు రేవంత్ రెడ్డి. అంటే అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు అసలు రేవంత్ రెడ్డి ఏం ఓ మస్తు వస్తుంది అడ్మినిస్ట్రేషన్. జనాల తిరిగి చేస్తుండు, ఆయన ఏమో పండుకొని చేసిండు ఫామ్ హౌస్ లో. ఇంకేం కావాలి అడ్మినిస్ట్రేషన్? జనాలు హ్యాపీగా ఉన్నారంటారా? ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకు రేపు ఈ జనాలు తీర్పు చెప్తారు కదా, రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లా నవీన్ యాదవ్ గారు గెలిస్తే జనాలు తీర్పు చెప్పినట్టే కదా. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కోటేస్తారు. ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఎలక్షన్ కదా ఇది. వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయిండు, సానుభూతి ఉండాలి. జనాలు నవీన్ యాదవ్ కేస్తారు, అర్థమైపోయి. ఇక మీరు ఏం లేదు, తండ్రి కొడుకులు పోయి ఇంట్లో కూర్చోరి, ఇవాళ రేపు ఆయన తానా తద్దినా అంటే ఈయన కొడుకుని చూద్దాం. మరి సర్వే వచ్చింది, దాని గురించి ఏమంటారు? ఈ సర్వేలు మొత్తం సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డికి ఆపోజిట్ గా కేటీఆర్ సోషల్ మీడియాని ఆపరేట్ చేస్తున్నాడు. అది అందరికి తెలిసిన విషయమే. దాన్ని బట్టి డ్రామా ఆడుతున్నా. సోషల్ మీడియా కాదు, జనాల మీడియా చూసుకోవాలి, జనాల నాడి చూసుకోవాలి. జనాలు చెప్తారు, ఇంకేముంది, వారం రోజులే కదా, వారం రోజులు వెయిట్ చేస్తే అయిపోయి. ఇంకోటి జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో అందుకని అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి కూడా బీజేపీ మైనార్టీలకి మంత్రి పదవి అనే ఒక డిమాండ్ ఉంది. మైనార్టీలు తెలంగాణలో ఎవరు గెలవలేదు కాబట్టి, అజరుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ చేసింది కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు అని ఒక అభిప్రాయం, జనాల అభిప్రాయం తీసుకుని మంత్రి పదవి ఇచ్చినారు. దీనికి దానికి సంబంధం లేదు. ముస్లిం మైనార్టీ ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షానే ఉంటారు. మా పేరు సింగూరు అప్పన్న. ఏం చేస్తుంటారు? పెయింట్ పని చేస్తామన్నా, పెయింట్ కూలీలు. స్థానిక లేదన్నా, మేము హైదరాబాద్ వచ్చి 35 ఏళ్ళు అవుతుంది. ఓటర్ ఐడి ఇక్కడే ఉంది మా ఊర్లో. కానీ ఆంధ్ర మాది ఒరిజినల్ గా శ్రీకాకుళం. మాకు అక్కడ జరక్క ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే బతుకుతున్నాం. బై ఎలక్షన్ వచ్చింది కానన్నా మాకు ఒక సమస్య ఉంది, దానిపైన చెప్తాను, తర్వాత ఎలక్షన్ కూడా చెప్తాను. మేము వచ్చి 35 ఏళ్ళు అవుతుంది. పెయింటింగ్ కూలీలుగా, కార్పెంటర్ పని కూలీలుగా, ఉప్పర పని అంటే బిల్డింగ్ కూలీలుగా ఎంత లేబర్గా వచ్చినా ఇప్పటికీ లేబర్గా ఉన్నాం. అయితే మాకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు చదువులకు కానీ దీనికి కానీ ఎటువంటి వివక్ష అనేది లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు బాగానే జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ తెలంగాణ యాస్పిరేషన్ వచ్చిందో అప్పుడు డియాక్టివేషన్ తర్వాత ఇక్కడ మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ వచ్చారు. వచ్చిన ఫస్ట్ అసెంబ్లీలోనే ఒక 28 కులాలని డివైడ్ చేశారు. అందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రాకి వేళ గుండెకాయగా ఉన్న అమరావతిలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా మేమందరము కళింగులు అంటారు. మాకు ఒకప్పుడు ఎప్పుడో ఒరిస్సాలో కళింగరాజు అంటే కళింగ సామ్రాజ్యం, కళింగరాజులు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు రాజుల వరకే, మేము కూలోళ్ళం.
ఈ రోజుకి ఇక్కడ మా 1,00,000 కుటుంబాలు ఉన్నాయి హైదరాబాద్ లో. మా 1,00,000 కుటుంబాలు తెలంగాణలో 25 నియోజకవర్గాల గెలుపోటములు నిర్ధారించే కెపాసిటీ ఉన్నటువంటి కులంగా మాది ఉంది. దీని గురించి కేసీఆర్కి తెలుసు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డికే కాదు, ఆ రోజున్న ప్రతి ఒక్క సీఎంకి తెలుసు. అప్పటి వరకు ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో అప్పటి వరకు ఈ కులాలు కూడా రానియలేదు. కానీ కేసీఆర్ గారు విడదీసేసి ఈ 28 కులాల్లో మాది పెట్టి మాకు ఈరోజు ఈ కూలీనాలి చేసుకునే డబ్బులతో మా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఏది చేయాలన్నా రిజర్వేషన్ అనేది పోయింది. యాక్చువల్గా మాకు ఓసీలోకి వెళ్ళిపోయింది. మేము బీసీఏ. మా కులానికి ఒక నిర్దిష్టమైన వృత్తి అంటూ మాకు ఆ రోజు ఎవరు చెప్పలేదు. వాళ్ళు రాజులు అనే వరకే తప్ప ఈరోజు మేము సాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి అనే ఏ వృత్తి లేకుండా మా వాళ్ళు చేస్తారు బిల్డింగ్ వృత్తులు. దీనివల్ల ప్రతి సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి మా కులం వారు 10 మందో 15 మందో తెలియకుండా పడి చచ్చిపోతున్నారు. వీటికి ఎటువంటి మాకు రాయితీలు రావటం లేదు. అది కేసీఆర్ తప్పు చేస్తూ 10 సంవత్సరాలు మాలో కాస్త కోస్తా చదువుకున్న వాళ్ళని తిప్పుకొని గతంలో 2 సార్లు సీఎంగా అయ్యాడు కేసీఆర్, 2 సార్లు గేటర్లో కూడా ఓట్లు వేయించుకోరు, ఇలా గెలిచారు. కాంగ్రెస్ మొన్న జనరల్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి వారి దగ్గర కూడా ఒక 10,000 మందితో మా వాళ్ళు వెళ్తే నేను అధికారంలోకి వచ్చిన తక్షణం 1 సంవత్సరంలో మీ కులాన్ని నేను పునరుద్ధరిస్తానని చెప్పారు. దీన్ని బీసీ కమిషనర్ దగ్గరికి మా ఆంధ్రప్రదేశ్ నుండి కళింగ ఎమ్మెల్యే అయిన కోన రవికుమారు, స్పీకర్గా గతంలో చేసిన తమ్మినేని సీతారాం గారు, అలాగే దువ్వాడ శ్రీనివాసరావు గారు, ఇటువంటి పెద్దలు కూడా వచ్చి బీసీ కమిషనర్ కలవడం జరిగింది. ఇప్పటికైనా ఈ ఒక్క నియోజకవర్గంలో 10,000 ఓట్లు మా కళింగలు ఉన్నాయి. 10,000 ఓట్లంటే బై ఎలక్షన్లో అంత ఆశామాశయం కాదు. మేమంతా కళింగలము ఎంత కూలి చేసుకుని బతికే వాళ్ళమే. ఇలాగే మా వాళ్ళందరూ 10,000 ఓట్లు గెలుపోవటం నిర్ధారిస్తాయి. ఎందుకంటే ఇది 2,000 3,000 డూ ఆర్ డై సిచ్యువేషన్లో. కాబట్టి దయచేసి మీ ద్వారా మరికొన్ని సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క మేము చెప్పేది మా గోడుని, మా ఆవేదనని రేవంత్ రెడ్డి గారు చూసి మా కులాన్ని ఎమ్మటే పునరుద్ధరిస్తే రాబో మరో 2 ఎలక్షన్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. మా 1,00,000 కుటుంబాల ఓట్లు ఈ కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గ్రహించి మీరు తప్పకుండా ఇది కాంగ్రెస్ పెద్దల వరకు తీసుకెళ్ళాలి. ఈ రోజు ఒక బై ఎలక్షన్ అనే కాదు, బీసీసీ కమిషనర్ ఉన్నాడు ఆయన ప్రభాకర్ గారు, బీసీ మంత్రి, ఇలాంటి వాళ్ళందరూ గుర్తించాలి. కాదు పోదంతా మేము ఓటర్ ఐడీలు ఇస్తాం, మేము చేసుకునే చూపిస్తాం. ఒకప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెచ్ఏ దొర హనుమంత్ అప్పయ్య గారు డీజీపీ 5 years చేశారు. వాళ్ళకి చెందిన కులం మాది. చిన్న చిటకా వాళ్ళు తెలదేమో కానీ పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏదో మా మొత్తం ఈ 1,00,000 ఫ్యామిలీలో ఒక 1000 ఫ్యామిలీలు అలా ఉన్నారు. మిగతా వాళ్ళందరం కూలీ నాలీలుగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ నవీన్ అన్న గెలుపు అంత ఇదేం కాదు, మేము సపోర్ట్ చేస్తాం, గెలుస్తారు. కానీ దయచేసి మేము ప్రతి ఒక్క మీటింగ్ లో ప్రతి ఒక్క దీనిలో చెప్తూనే ఉన్నాం, చాలా సార్లు చెప్పాము. నవీన్ యాదవ్ మాకు చిన్నపిల్లప్పటి నుండి ఇక్కడ తెలిసి నియోజకవర్గంలో నేను 29 years నుంచి ఆయన ఎదురుగా ఉన్నా. ఇదే చెక్ పోస్ట్ లో కూలీడుగా ఉన్నా. ఈ రోజుకి తెలుసు ఆయనకు మా బాధలు తెలుసు. ఆయనతో కాకుండా ప్రతి ఒక్కరికి మీరు దీన్ని ఛానల్లో వేయండి, దాన్ని ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళే వరకు చూడాలని మీ ద్వారా వేడుకుంటాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చెప్పాము, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పెద్ద నాయకులు తెలుసు, ఒక్క నవీన్ యాదవ్ అని కాదు, మిగతాది మా ప్రతి ఒక్కరి విషయమో ఇప్పుడేమీ కొత్త విషయం కాదు. ప్రతి ఒక్కరికి కూడా నేటికి 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది చేసిన ప్రాబ్లం ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా తెలిసిన విషయమే. దాన్ని కూడా ఎవరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేదు ఇంతవరకు. ఆ ప్రాబ్లం ఈ రోజు అయినా కానీ నవీనాన్ని చేస్తాడేమో అని మేము ఆశిస్తూ ఉన్నాం. మాకు కళింగ సామ్రాజ్యానికి అది కడతాడేమో అని చెప్పి మా పిల్లలకి వాళ్ళకి ఏమైనా చేస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ ఏరియాలో ఎలక్షన్ వచ్చింది, ఏ పార్టీకి అనుకుంటారు రోలకి గెలిపిద్దాం అనుకుంటారు? ఇప్పుడంటే నవీన్ అన్న చాలా ఇది మంచి పలుకుబడి మంచిగా ఉంది, పర్లేదు. నవీన్ అన్నకి చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకే నవీన్ అన్న మీద బాగా అంటారు, అట్లా ఇట్లా రౌడీజం దాదా అది అంటారు కదా, అవన్నీ అంటే లేకపోతే పుకార్లు చేస్తుంటారు. నవీన్ ఇట్లా చేసేటోళ్ళు లేదా టికెట్ కూడా ఇయ్యరు, నేను ఇంకా వేరే ఇది కూడా చేయరు. కానీ మంచి వ్యక్తి, దేనికైనా సపోర్ట్ చేయడానికైనా ఎనీ టైం మీకు వచ్చినా మీకు కలిసి ఏదైనా తమ్ముడు ఏమైంది కంపల్సరీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ మంచి వ్యక్తులు, మంచి ఇది
మరి ఇబ్బంది పెడతారంట కదా ప్రజలకి అదంతా వేస్ట్ అన్న, అదంతా ప్రజలకి ఇబ్బంది అయితే బెటర్. అన్ని ఉత్తుత మాటలు అంటారా? ఉత్తుత మాటలు, ప్రజలకైతే ఇబ్బంది ఏం పెట్టరు. గెలుస్తాడు మళ్ళీ నవీన్ యాదవ్ విన్ యాదవ్ గెలుస్తాడు. అట్లా డౌట్ గా చెప్తారు. గెలుస్తాడు అన్న, ఎందుకంటే ఆయన కొన్ని మంచి అభివృద్ధి పనులు మంచి చేసిండు. మాగంటి గెలుస్తారంట, మాగంటి సునీత గారు గెలుస్తారు. మాగంటి సునీత గారు అంటే ఆమె టఫ్ పోటీ ఇద్దరికి ఉన్నది, ఇద్దరు టఫ్ పోటీ ఉంది. అంటే మేడం గారు కూడా మంచిగా చేశారు, వాళ్ళు ఆయన చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన జర హైడ్రా గురించి కొద్దిగా ఆ పనుల గురించి కొంచెం ఎఫెక్ట్. నమస్తే. జూబ్లీస్ లో కాంగ్రెస్ తరఫున తెలంగాణ ఉద్యమకారులు చేసి కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొని గతంలో చూసిన వీళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇప్పుడేమో సపోర్ట్ గా చెప్తారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనతో పాటు రామరెడ్డి అన్న ఉద్యమకారులు. సో చెప్పండి సార్, ఎందుకు అంటే గతంలో మీరు చూసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మా ఉద్యమకారులను పట్టించుకుంటలే అని అంటారు. సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు? గతంలో కాదు, ఇప్పుడు కూడా మేము మా డిమాండ్ మేము ఎట్టి పరిస్థితులలో కొట్లాడే పని చేసే దృష్ట్యా ఏమైందంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అనేది లోపాయికార ఒప్పందాలు అయిపోయినాయి అనేది మా సర్వేలో తేలింది. కాబట్టి ఇప్పుడు కూడా మేము చూస్తూ ఊరుకుంటే మీకు తెలిసిందే, మంచోళ్ళు చూస్తూ ఊరుకుంటే మొత్తం లోకం నాశనం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసుకున్న తర్వాత ఏమన్నారంటే ఒక బీసీ నాయకునికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఒకటి మన దాంట్లో కూడా ప్రధాన అంశం తీర్మానం చేసినాం కదా, ఖచ్చితంగా మనం పోయి యువ నాయకునికి పనిచేయాలి. వాళ్ళు చెప్తా ఉంటారు, అవాకు చెవాకులు మాట్లాడుతూ ఉంటాడు కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళు మాట్లాడుతారు కదా, ఇంత నీతివంతులు కదా. మళ్ళీ కాళేశ్వరము కృష్ణా వాటర్ స్కామ్ లో లక్షల కోట్లు సంపాదించింది కూడా మీరు కాదా? మేము తీసుకొచ్చిర్రా? మేము ముందా తెలంగాణ ఉద్యమంలో? మీరు ముందా? ఆలోచన చేసుకోండి. ఇక్కడ అలా బొంద సాగు నోట్ల తలకాయ పెట్టిండు. నిజాం హాస్పిటల్ ఉన్నది చెప్తున్నాం. ఇలా నువ్వు నిజాం హాస్పిటల్లో పోయి మంచిగా అంతా కూల్ డ్రింక్ తావి నిమ్మరసము ఇదే మందకృష్ణ మాదికి ఇచ్చావు కదా, ఆగి నీ బట్టలన్నీ అంబాసిడర్ కార్లలో వచ్చినాయి కదా. ఆ రోజు అంబాసిడర్ కార్లే కదా నీకు దిక్కు. దాంట్లో వచ్చిన తర్వాత ఆడ మేము ఉన్నాం కదా, అప్పుడే కదా యూనివర్సిటీ విద్యార్థులు సస్తవా సావరేవో తెలుసుకోమంటేనే కదా నువ్వు మళ్ళీ ఉనికిపోయి చేసినవి. ఇవన్నీ పిచ్చి మాటలు. ఇలా ప్రియులాడని కట్టేయాలి. మేము 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఆ రోజు రోజు నేను లేపిన, అంటే 16 మందిలో నేను ఒక్కరిని, నేను రోజు నిన్ను లేపిన తెలంగాణ ఉద్యమానికి రావాలి. నువ్వేం చేసినావు? 10 నెలలు మొత్తము ఎంతమందిని, వందలాది మందిని తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఉన్నారు. కాబట్టి అంటే నువ్వు అప్పుడు చదవడం మొదలు పెట్టినావు, హిస్టరీ. నువ్వు తెలంగాణ మంత్రివే, అప్పటికే సంపాదించడం. నీ దగ్గర ఆ రోజు ఏం పైసలు ఉన్నాయి? నేను అడుగుతా ఉన్నా, మనం ఏం పైసలు పెట్టలేదా? ఇవాళ వరకు నేను 70 కోట్ల రూపాయలు పెట్టాను తెలంగాణ ఉద్యమానికి. దేనికోసం పెట్టినావు? నేను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, కార్పొరేటర్ అయినా. కానీ తెలంగాణ రావాలనే దాంట్లో నేనే కాదు చాలా మంది నష్టపోయారు, చచ్చిపోయారు. కానీ నేను నిలబడున్నా. ఇంకా నేనేదో వ్యాపారాలు చేసుకుంటున్నా కాబట్టి, ఏదో మా అమ్మాయిలు కొంచెం ప్రాపర్టీ తాతలు ఇచ్చారు కాబట్టి నేను నిలబడున్నా. ఇంకా కూడా ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటున్నా. ఎందుకు తిరుగుతున్నావు? ఇవన్నీ ఏం అవసరం? నువ్వు ఉద్యమకారులను అయితే మోసం చేసినావు. 1200 చనిపోయిన కుటుంబాలనే ఎంచుకుందాం. 1200 మంది చనిపోతే 580 మందికి నువ్వు చేసినావు. క్లాస్ 4 ఉద్యోగాలు, 10 లక్షల రూపాయలు. మళ్ళీ మిగతా వాళ్ళు ఏమైనా 620 మంది ఇంకా కుటుంబాలు చితికిపోయి బతికిపోయి ఒక పూట తిని ఇంకా బతుకుతుండ్రా? ఇంకోటి నీ దగ్గర లిస్ట్ లేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? మేము ఏమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అన్నారో ఆ రోజే అయిపోయిందని చెప్పినాం. మేము చాలా స్పష్టంగా, ఇవాళ నువ్వు ఏడున్నావు, ఇక్కడ ఎన్నికలు అవుతుంది. రేవంత్ రెడ్డి అసెంటోడి 4 సార్లు తిరుగుతున్నాడు. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని ఏం బిక్తున్నావు నాయన? కేసీఆర్ పులి కాంగ్రెస్ వాళ్ళకి కేవలం ఎమ్మెల్యేలు సరిపోతారు, పులి అది పులి బయటకు వస్తే వేరేలాగా ఉంటది అని చెప్పి చెప్తారు కదా. పులి ఉండే పేపర్ మీద పులి అయింది. ఇట్లా చాలా మంది పోయారు, కాల గర్భంలో కలిసిపోయారు. నియంతలు ఎక్కడ లేరు. ప్రపంచవ్యాప్తంగా నియంతల చరిత్ర తీసుకుంటే కార్బవర్గం ఉంది. అయినా నీకు ఇంకా సిగ్గు రాలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంకా నీకు సిగ్గు రాలే, నీ కుటుంబానికి సిగ్గు రాలే. నీ బిడ్డలు వచ్చి ఏమంటుంది? తప్పైంది, మేము ఉద్యమకారులకు చేస్తా అంటున్నావు. నువ్వెక్కడమ్మా తల్లి? నువ్వు ఇయ్యాల తప్పైంది. ఆ రోజే బయటకు వెళ్ళేది. ఆడ ఉన్నప్పుడు నువ్వు కొట్లాడిపించేది ఉండే. నువ్వు ఇప్పియలే. నీకు రిప్రజెంటేషన్లు ఇవ్వలేదా? మీ అన్నకి ఇవ్వలేదా? మీ నాయనకి ఇవ్వలేదా? వందలాది రిప్రజెంటేషన్ కూర్చున్నాం, మీటింగ్లలో చెప్పినా కానీ మీరు చేయలే. మీరేమన్నారు? ఫక్త్ రాజకీయ పార్టీ అన్నారు. ఫక్త్ రాజకీయ పార్టీ ఉండండి. మళ్ళీ ఎందుకు మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల కోసం ఊరూరా ఎందుకు తిరుగుతారు? ఇలా వరంగల్ చూసుకోండి, కరీంనగర్ చూసుకోండి, నిజామాబాద్ చూసుకోండి, మెదక్. మీరు ఇప్పుడు ఉద్యమకారులను పడి మాయంబడి ఎందుకు పడతారు? మేము చిత్కరిస్తున్నాం కదా, చీ అంటున్నాం కదా. మీరు దయచేసి అవి రాకండి. మీకు ఒకటి సపోర్ట్ చేయడం అవన్నీ అయిపోయింది. మీ నాటకాలు ఏంది?
లక్షల కోట్లు పంచలేదు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళినావు. నువ్వు దేనికి వెళ్ళినావు? జనాని కోసం వెళ్ళినావా? రమ్మను, ఏ డిబేట్ కైనా వస్తాం. అంటారు కదా సామాజిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే. సో సామాజిక తెలంగాణ కోసం నేను కొట్లాడితే ఎప్పటి నుంచి అప్పుడేమన్నాం మేమన్నాం, మీరు అనలే. ముందు భౌగోళిక తెలంగాణ వస్తే జయశంకర్ అన్న గాని, కేశవరావు జాదవ్ గాని, ఆ రోజు ఉన్న భూపతి కృష్ణమూర్తి గాని, కాళోజీ నారాయణరావు గారు, ఏవైనా ఇప్పుడు పాశం యాదగిరారు, ఇన్నయ్య, బి ప్రకాష్ ఉన్నారు కదా, వీళ్ళందరూ అయితే ఉన్నారు కదా, వాళ్ళతో నేను కూడా పనిచేసిన కదా. నేను ఒకటే అంటున్నా, భౌగోళిక తెలంగాణ వచ్చినాక నీళ్లు నిధులు నీ పక్కలను నువ్వే నాశనం పట్టిస్తేవి. నీకు నీళ్లు నువ్వే తీసుకుపోతేవి, నీ ఫామ్ హౌస్ కు నిధులు నువ్వే సంపాదిస్తుంటివి, నీ అమ్మకాలు అమ్ముకున్నారు. ఇవాళ తెలియదా? సాంస్కృతిక విభాగంలో 500 ఉద్యోగాలు, పాపం కళాకారులు ఇప్పటికి ఎంతో మంది ఉన్నారు. నువ్వు 300 ఉద్యోగం వాళ్ళు అమ్ముకున్నారా లేదా? మళ్ళీ ఏంది ఇది? ఎక్కడికి తీసుకుపోయినారు మీరు? ఇవాళ ఏదో ఇవన్నీ నీతి కబుర్లు, లేకపోతే ఈయన రౌడీ సీటర్, కొంగు రౌడీ సీటర్ ఏందే? నువ్వు అయితే మర్డరారు కదా. ఇప్పుడు ఏమంటారు, కాళేశ్వరం స్కామ్ తీసిర్రు, ఇద్దరు అడ్వకేట్ దంపతులు, ఎవరు మంత్రి దంపతులు, ఇద్దరిని చంపిర్రా లేదా? ఎవడు చంపిండు? నీ ఎమ్మెల్యే కదా, నీకు తెలియదా? నువ్వు బ్యాక్ ఎండ్ నుండి చంపియలేదా? ఇలా పీకుడు మాటలు ఏం మాట్లాడుతున్నారు? రౌడీ షీటర్ ఏమున్నాయి? కేసులు ఎవరిని ఉంటాయి నీకు తేలినాయా? మళ్ళీ రౌడీ షీటర్ కేసులు పకడ్బందీగా చేపించి చేయమంటున్నాం. అది కాదు కదా, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ మేము కూడా మాట్లాడతాం. నీ గురించి మాట్లాడాలంటే నాకు కూడా గలీజ్ మాటలు మస్తు వస్తాయి, కానీ మేము మాట్లాడలే. చాలా పద్ధతితో మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా మీరు తెలంగాణ ఉద్యమకారులకి ఏం చేసింది లేదు, ఏం చెయ్యరు. మీరు సంపాదించుకుర్రు, మీ 5 కుటుంబాలు 6 సంపాదించుకురు లక్షల కోట్లు. ఆ పంపకాలు మీరు పంచుకుంటా ఉండండి అంతే. నువ్వు పులి కాదు, పేపర్ మీద పులివి. ఇవ ఈ పేపర్ మీద పులి కూడా కాదు ఇప్పుడు మా ముందు. ఇవాళ కూడా నాకు అదే ప్రచారానికి వస్తాడు, బయటికి వస్తాడు, వచ్చి వార్ వన్ సైడ్ కాదు, వార్ వన్ సైడ్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఎంతో మంది ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. మీరైతే ఎంతో మంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కదా. ఎన్ని ఆర్గనైజేషన్లు వచ్చినాయి? ఎవడన్నా పైసలు తీసుకొని పని చేస్తారా? మమ్మల్ని అనుమానం, మేము పైసలు తీసుకొని పని చేస్తున్నాం. నీకే కోట్లు పెడితే ఇవాళ మేము ఎందుకు తీసుకుంటాం? ఇవాళ కూడా నిలబడున్నాం. ఇవాళ అవసరం అయితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మా కమిటీ మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చి ఆల్రెడీ నిన్నటి నుంచి 150-200 మంది పని చేస్తా ఉన్నారు. ఎందుకు పని చేస్తారు? పోనీ ఏం తింటున్నాం? మేము ఒక పూట భోజనం తింటున్నాం తప్ప, అది కూడా 75% మంది, 25% అది కూడా తింటలేరు. ఒకటే పూట భోజనం మాకు నిరూపియాలి ఎవడన్నా. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఆదుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఆదుకోలేదు ఉద్యమకారులు స్పెషల్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటారు నమ్మకం ఉందా? మేమంటున్నాము ఇప్పుడు ఇవాళ కూడా దీంట్లో ప్రచారానికి రావడానికి సందర్భం, వారం 10 రోజుల క్రితం చిన్నారెడ్డి గారిని కలిసినాం, కులంకుశంగా అడిగినాం. మేము ఆయన ముందు రోజు కూడా చెప్పినాం మేము వస్తున్నాం అని చెప్పి. ఆయన మాకు టైం ఇచ్చిండు, మాట్లాడిన తర్వాత ఆయనకు లెటర్లు ఇచ్చినాం. ఆ చిన్నారెడ్డి గారు సీఎం సెక్రటరీకి పంపించారు, సీఎంకి పంపించిండు. ఆయన కూడా స్పెషల్గా ఒక లెటర్ రాసిండు సీఎం గారికి. బట్టి విక్రమ్ గారు వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్తున్నారు ఇప్పుడు అయిపోతుంది, ఇక కొంచెం తొందరపడకండి. బడ్జెట్ లేని విషయం మేము కూడా అదే అంటున్నాం. బడ్జెట్ లేని విషయాన్ని మేము ఒప్పుకుంటున్నాము. మీ దగ్గర లేదు, ఇంకో సంవత్సరంన్నరకి ఇవ్వండి పెన్షన్లు. కానీ ప్లాట్ అయితే ఇవ్వచ్చు కదా, 250 గజాల ప్లాటు. నువ్వు గవర్నమెంట్ ల్యాండే కదా ఇచ్చేది. పోనీ నువ్వు ఇలా చెమటోడ్చి కష్టపడి మీ ఆస్తులకి అయితే ఇవ్వమంటలేము. ఇప్పటి కూడా మేము అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. మాకు 250 గజాలు ఇవ్వండి, ముందు గుర్తింపు కార్డు ఇవ్వమంటున్నాం. గుర్తింపు కార్డుకి ఏమవుతుంది? ఆ పైసలు ఇవ్వమంటే మేము ఇస్తాం కదా ప్రభుత్వం దగ్గర. ఒకవేళ ఆ బడ్జెట్ కూడా లేదు అని ఒకవేళ అంటే ఆ పైసలు కూడా మేమే ఇస్తాం. 50 100 గుర్తింపు కార్డు ఇవ్వమంటే ప్రతి ఉద్యమకారుడు సరే మీరు చెప్పిన కమిటీ వేస్తారా ఏమేస్తారో దాని ప్రకారం నిర్ణయం చేయండి అంటున్నాం. ఇంకెందుకు ఎంతో మంది 69 ఉద్యమకారులు నాకు తెలిసి ఈ మధ్యలో నేను ఒక 25-30 సావులకు పోయి వచ్చిన. వాళ్ళందరూ ఉద్యమకారుల సావులకి ఈ 6-7 నెలలు 8 నెలలని. అంతకుముందు పెడితే దాదాపు 70-80 మంది సావులకు నేనే పోయి వచ్చిన కదా. ఇంకేందో ఇంకా సచిన తర్వాత ఇచ్చేంది నువ్వు దిక్కేంది. మేమేమంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమకారులు నువ్వు చెయ్యి, కమిటీ అయ్యి కమిషన్ అయ్యి నిజంగా వీళ్ళు ఉద్యమాలు పాల్పంచుకున్నోనికి ఇవ్వమంటున్నాం, లేనోనికి ఇవ్వద్దు అంటున్నాం. నా కోసం నేను ఏం అడుగుతలేను, నేను ఉద్యమకారులు నాకున్నది ఇప్పటికి కూడా దేవుని దయ వాళ్ళు ఉన్నది కాబట్టి ఇంకా నిలబడి ఇంకా గట్టిగా ఇంకా 2-3 ఎలక్షన్లు కూడా కొట్లాడే సత్తా ఉంది. పైసలు కూడా మేము చేసుకుంటాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. లేనోళ్ళు ఎంతోమంది లేనోళ్ళు కాబట్టి వాళ్ళ కోసమే మేము తిరుగుతున్నాం తప్ప మాకు వ్యక్తిగతంగా దీంట్లో ఏదో వచ్చి 250 100% ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే దానికి కూడా చెప్తాను, లోకల్ గురించి లోకల్ ప్రజలకు తెలియదు. సరే మీరు ఇలా రౌడీ సీటర్ ఈ ప్రచారం గోబెల్స్ ప్రచారం తప్ప నువ్వు వేరేది మాట్లాడు. ఇది ఒక్క అంశం పక్కకు పెట్టి వీళ్ళకి వీళ్ళకి చేయలేదు, ఈ బస్సు వాళ్ళకి చేయలేదు, వీళ్ళు పోతే స్కూల్ వాళ్ళకి చేయలేదు,
అన్నని అడిగిన అన్న కూడా చెప్తాడు, ఆయన లోకల్ ఏం చేసిండ్రు ఏం కాబట్టి మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ ఇప్పటికే ఇయ్యాల రోజుకి 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఉన్నాడు కాబట్టి మీకు వశపడతలేదు కాబట్టి వేరే కాన్స్టిట్యున్సీల నుంచి బీజేపీ వాళ్ళు మా స్నేహితులు ఉన్నారు కదా, నిన్న మొన్నటి దాకా తిరిగి కదా 100 మంది 200 మంది, దాంట్లో ఇప్పుడు 20-30 మంది తిరుగుతలేరు. ఎందుకంటే ఇక్కడ మా పరిస్థితులు లేదు, మేము ఇంత కష్టపడి చేసినా ఎందుకు మా ఇజ్జత్ కూడా పోయేటట్టు ఉందని వాళ్ళు అలాగే ఎలక్షన్ ప్రచారమే ఆపేసుకుంటారు కొందరు. ఇంకో కొందరు రేపు ఎల్లుండి దాకా ఉంటారు. ఓ 10 మంది అయితే ఎట్టుంటారు, నా సెంటర్ ఉంటాడు 10 మంది వచ్చినా రాకుండా తినేటాడు. కాబట్టి అదేం లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముకైందని మిమ్మల్ని ఘోరంగా ఓడగొట్టిన ప్రజలు అంత జ్ఞానం లేదనుకోకండి. అదే విధంగా జూబ్లీహిల్స్లో మీకు సినీ ఫీల్డ్ ఉంది, మైనార్టీలు ఉన్నారు. నిన్నగాక మొన్న అజరుద్దీన్కి ఇచ్చారు కదా, లేదు 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 అన్నారు. మీరే ఒక్క మైనార్టీకి ఒక్క అజరుద్దీన్కి ఇచ్చి చూపించింది కదా, ఇచ్చినాక అడుగుతున్నారు కదా ఎలక్షన్. దీంట్లో ఖచ్చితంగా పెద్ద మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. కాబట్టి ఆయనకే మా పూర్తి మద్దతు ఉంటుంది. అంటే మీకు మెయిన్ గా మహిళలకి 2,500 కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్నది ఏమైంది, మహిళలకి స్కూటీలు ఇస్తాన్నారు అవేమైంది, సో తులం బంగారం అవేమనేది ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఎట్లా ప్రచారం చేస్తావు అని బీఆర్ఎస్ లో అవన్నీ చేస్తున్నారు నిదానంగా, అన్ని ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు, రేషన్ కార్డు సన్న బియ్యం ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నారే కదా. చెప్పు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం తిన్నారు అందరూ? దొడ్డు బియ్యం తిన్నారా? ఏం తిన్నారు సరిగ్గా? ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినాక అందరూ సంతోషంగా ఉంటున్నారు. మహిళలకు ప్రతి ఒక్కటి అంగన్వాడీ కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆయన రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని చేస్తున్నారు. మహిళలకు ప్రతి ఒక్కటి జనశక్తి అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో లేడీస్ ని ముందుంచుతున్నారు. అలాంటప్పుడు అందరూ కలిసి రేవంత్ రెడ్డికే ఇస్తాం. కానీ ఇలా ఏం చేయకుండా ఫ్యామిలీని ఎక్క తీసుకొచ్చిండ్రు, హరీష్ రావుని ఎక్క తీసుకొచ్చిండు, కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీనే ఉంది మొత్తము. కవిత కూడా ఉంది. కవిత లిక్కర్ కేసులో ఏమైంది, పోయి తిహార్ జైల్లో కూర్చుంది. అందరు ఇట్లా పబ్లిక్ కూడా ఆలోచించాలి కొంచెము. ఎవరు చేస్తున్నారా, మనకి ఎవరు పనులు చేస్తున్నారా, మనకి ఎవరు చేస్తున్నారని మొత్తం ఫ్యామిలీని బాగుపరుచుకున్నారు వాళ్ళు. అంతేగాని పబ్లిక్ ని ఎప్పుడు బాగుపరచడం వాళ్ళు. ఏం బాగుపరిచిండ్రు చెప్పండి మీరైనా చెప్పండి, ఏం బాగుపరిచిండ్రు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని చేస్తున్నాడు చెప్పు. ప్రతి ఒక్కటి ఆయనకంటూ ఏం డబ్బు దోచుకోవాలనేది ఏం లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. ప్రజల గురించి ప్రజల పాలన గురించే చేస్తున్నాడు ఆయన. అంటే ఏం చేస్తలేదు, పరిపాలన అయితే లేదు ఆయనతోనే అంటున్నారు. అది చెప్తారండి, ఎంతో మంది ఎన్నో కానవాళ్ళు ఉంటారు, ఎంతో మంది చెప్తుంటారు. కానీ మేము ఉండి చూస్తున్నాం కదా ఆయన చేసే కార్యక్రమాలు. కానీ ప్రతి ఒక్కటి లేడీస్ కి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన చేస్తున్నాడు కదా. గ్యాస్ కాడి నుంచి ప్రతి ఒక్కటి మహిళల గురించి ఆయన పోరాడుతున్నాడు, మహిళల గురించే చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఇంత క్లియర్ గా చేస్తున్నాడు కదా చెప్పు. బాకీ కార్డులు గిందానం బాకీ ఉన్నాయని బాకీ కార్డులు మస్తురుగా ఏం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మూట కట్టుకొని పోయినారు కదా, ఎన్ని కోట్లు తిన్నారు కదా మొత్తము. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం మిగల్చలేదు, వాళ్ళు మొత్తం దోచుకొని వెళ్ళిపోయినరు. రేవంత్ రెడ్డి ఉన్న దాంట్లోనే మనకి ఏదో పెడుతున్నాడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు. ఆయన ఏం ₹1 వెనకేసుకోలేదు. కేసీఆర్ లాగా మొత్తం ఫ్యామిలీకి పెట్టలేదు. మొత్తం ఆయన రేవంత్ రెడ్డి మొత్తం మన ప్రజలకే పెడుతున్నాడు. అంతా ఆయనకేం అవసరం లేదు, అంత పరిపాలన అంత ప్రజల కోసం ప్రజల మధ్యన ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళ బాగోగులు చూసి కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి చేస్తున్నాడు. అది పరిపాలన అంటే ఇది, ఇట్లా చేయాలి పరిపాలన. ఇంకా కొంతమంది ఉంటారు తాగుబోతోళ్ళు, డబ్బులకు లొంగిన వాళ్ళు, డబ్బులకు లొంగబడిపోయే వాళ్ళు ఉంటారు, ఎన్నో మాటలు చెప్తారు. అవన్నీ ఇంకా మనం అవన్నీ నమ్మకూడదు. ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కానీ ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఉన్నారంటే రేవంత్ రెడ్డి పుణ్యమా అని తిరుగుతున్నాం మేము బయట. ఇది అంతకుముందు ఎన్ని అరాచకాలు ఎన్ని జరుగుతున్నాయి. అమ్మాయిలు రోడ్డు మీద 12 దాటితే పోతే ఏదో జరగడము, అమ్మాయిలు చనిపోవడం అని జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహిళలకు ఎంత ఉంది చెప్పు. మహిళలు ఇప్పుడు 12 కాదు 1 గంట కూడా తిరగలుగుతున్నారు బయటికి. ఫ్రీ బస్ అంటున్నారు. మంచిగా రేవంత్ రెడ్డి పుణ్యమా అంటే మహిళలు కూడా తిరుగుతున్నారు బయట అందరూ. ఇక అట్లా అందరు చెప్తారండి, కానీ అలాంటిది ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి పరిపాలనంత వరకు అందరు సంతోషంగా ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. చెప్తున్నాను కదా. ఏదో రౌడీలు అంటే ఇప్పుడు ఆ తెలంగాణలో కూర్చుండ్రు కాబట్టి రౌడీలు ఉన్నారు. ఈ తెలంగాణలో రౌడీలు లేరు. రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత ఏం లేదు, మంచి పరిపాలన, గుడ్ పరిపాలన. సార్ మీ పేరు? నా పేరు జగదీష్. ఏం చేస్తుంటారు సార్? నేను ఏం లేదు, ఊరికే ఖాళీగా ఉంటాను. ఇక్కడ స్థానికులేనా? స్థానికులు ఇక్కడ ఉంటాను. సో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది మీ ఏరియాలో, గెలిపిద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిపిద్దాం. కాంగ్రెస్ సుస్థిర పాలన ఏం చెప్తలేదంట. ఏం చేయాలి, అది ఫ్రీ బస్ ఇచ్చాడు. ఏం కావాలి నీకేం కావాలి చెప్పు. పత్రికా స్వేచ్ఛ ఉంది నీకు. ఇట్లా నిల్చొని నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే మాది కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లా మాట్లాడగలవాడా? ఎగరెస్ట్ మాట్లాడితే ఊరుకునేవాడా?
కాంగ్రెస్ కి ఓటు కాంగ్రెస్ జిందాబాద్. నవీన్ యాదవ్ గెలిపిస్తారా? నవీన్ యాదవ్ జిందాబాద్. ఎట్లా నవీన్ యాదవ్ ఎట్లా ఎసుడి మనిషి? అవన్నీ క్యాండిడేట్ పార్టీ చూసే వేస్తాం మేము. క్యాండిడేట్ అవసరం లేదు. పార్టీ చూసి పార్టీ చూసి. కానీ ఇంకో 500 రోజుల్లో రేవంత్ రెడ్డి దిగిపోతాడు, సీఎం కేసీఆర్ అవుతాడట. ఎవరన్నారు? కేటీఆర్ అంటుండే. నువ్వు చెప్తా అంటారు, లక్ష అంటారు. ఇంకా 2 టర్ములు వస్తాడు నేను చెప్తున్నా. మళ్ళీ 2 టర్ములు గ్యారంటీ. లేదా పరిపాలన అయితే లేదంట రేవంత్. పరిపాలన ప్రమాణంగా ఉందమ్మా. నా పేరు రెన్నీ యాదవ్. ఓయూ జేఎస్ నుంచి నవీన్ అన్నకు మేము క్యాంపెయినింగ్ చేయడం కోసం వచ్చినాం. తిరిగిన 6 బూతులలో అన్నకు ఒక విద్యావేత్తగా ఎంతో మందికి ఇదే అశోక్ నగర్లో ఫ్రీ కోచింగ్లు ఇప్పించి విద్యకు ఒక చదువుకున్న వ్యక్తిగా ఎందరికో సేవాభావాలు కల్పిస్తూ ఉద్యోగ వృత్తిలో ప్రోత్సహిస్తున్నాడు అన్న. అందుకోసం మేము మా వంతు కృషిగా మేము కూడా కొన్ని వాళ్ళకు కలిసి ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న విద్యార్థులకు కూడా మేము కలిసి చెప్పడం జరిగింది. అన్న చదువుకున్న వ్యక్తి, మీకు ఎందరికో ఎన్నో లాభాలు చేకూరుస్తాడు. అన్నకు మంచి పాజిటివ్ అందరి మేము చదువుకున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పడం మేము కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్న చదువుకున్న వ్యక్తి ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మాకు ఎన్నో ప్రోగ్రాంలలో సామాజిక ఉద్యమాలలో తెలంగాణ సామాజిక ఉద్యమాలలో కూడా వచ్చి అన్న భాగస్వామ్యమైండు. మా ఉద్యోగ నోటిఫికేషన్లలో కోచింగ్ సెంటర్లలో కూడా అన్న మాకు ప్రోత్సహించడం, ఈ కోచింగ్ సెంటర్లలో కూడా కొన్ని ఉద్యోగాలలో కూడా ఆయన ప్రోత్సహించడం జరిగింది. అందుకోసం విద్యార్థులు కూడా మంచి స్పందన ఉంది అన్నకే మేము తప్పకుండా. ఎందుకంటే చదువుకున్న వ్యక్తికి మనము ఒక యువకుడికి గెలిపించుకోవడము అని చెప్పేసి మంచి స్పందన లభిస్తుంది అన్నకు. నవీన్ యాదవ్ ఇంటి చుట్టుముట్టు మా బంధువులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని మంచి మెజారిటీ తోటి గెలిపియాలని చెప్పి నేను ప్రచారం చేయడానికి అనేసి వచ్చిన. ఈయన కేసీఆర్ గారు చెప్పిన అన్ని బట్టెబాజ్ మాటలు. సీఎం చేస్తా ఎస్సీని అన్నాడు, చేయలే. 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఇంకా 10 లక్షలు ఎస్సీలందరికి ఇస్తా అని చెప్పిండు, అది లేదు. ఏది ఇవ్వకుండా జనాన్ని అందరినీ మోసం చేసిండు. అందుకని ఈసారి ఇక్కడ మటుకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకు బడ్జెట్ ప్రాబ్లం ఉండి ఆయన కొన్ని చేయలేకపోయిండేమో పనులు, కానీ చాలా సన్న బియ్యం ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఉచిత బస్సు మహిళలకు ఇచ్చిండు. ఇట్లా అన్ని ఎన్నో కార్యక్రమాలు రైతులకు కూడా ఎన్నో చేసుకుంటూ పోతున్నాడు. ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డికి, పరిపాలన అయితే లేదు అని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా బట్టెబాజు, తప్పుడు మాటలు వాళ్ళు చెప్పేటి అన్ని తప్పుడే. ఎవ్వరు నమ్మరు ప్రజల వాళ్ళ మాటలు. అందరు డిసైడ్ అయ్యి ఉన్నారు. 75,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు ఇక్కడ. అంటే లేదు, బాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో సగం చేయలేదు అని చెప్పి బాకీ కార్డులు పంచుతున్నారు. సో ప్రజలు ఓటేయకూరి ఓట్లేస్తే మీరు ఆగమవుతారు అని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. సగం కాదు, 6 5 అయిపోయినాయి. ఒట్టి మహిళలకు 2,500 కూడా కొద్ది రోజులలో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 5 మట్టుకు ఖచ్చితంగా చేసేసిరు వాళ్ళు. అన్ని 5 ఇచ్చేసిర్రు ఆల్రెడీ. ఆ ఒక్కటే ఇవ్వలే వీళ్ళు. ఆ విధంగా చెప్తున్నారు కానీ వీళ్ళు చెప్పిన అన్ని తలకాయ కోసుకుంటున్నాడు కేసీఆర్. అసొంటిది ఏవి చేయలే, బట్టెబాజ్ మాటలు. ఓ ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా, నేను ఆడ దళిత ముఖ్యమంత్రి చేస్తా, నేను ఖజానా దగ్గర కుక్క లెక్క కూర్చుంటా అన్నాడు. కూర్చొని ఉంటే ఇవాళ దినం మేము కూడా ఆయనకే ఇస్తుంటాం ఓటు. లేలే, ఆయన ఒక్కరోజు కూడా పబ్లిక్ ని కలవలే, పబ్లిక్ ఏం సేవ చేయలే. తెలంగాణని ఏ విధంగా దోచుకుందాం అనేది తప్ప వాళ్ళు ఏం చేసిందేం లేదు. వాళ్ళ కుటుంబం డెవలప్మెంట్ అయింది, వాళ్ళందరూ దోచుకొని ఇప్పుడు మొన్నటిసారి వాళ్ళు గెలిచింటే సర్వనాశనం అయిపోతుండే తెలంగాణ. లేదు, పబ్లికే తప్పు చేసారు, పాలిచ్చే గేదె దున్నపోతుంది తెచ్చుకోరు, ప్రజలు అత్యాశకు పోయిరు అని అంటారు కదా. వాళ్ళు తాగుబోతోళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. మంచోళ్ళు ఎవ్వరు కూడా అందరు గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు ఏందని. రేవంత్ రెడ్డి 100% ఆయన అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచి మెజారిటీ తోటి గెలుస్తున్నారు. మళ్ళీ 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ వస్తాడు, సీఎం అవుతాడు అని అంటాడు కేటీఆర్. 500 రోజులు అవన్నీ వాళ్ళు ఆడ ఫామ్ హౌస్ లోనే లెక్క పెట్టుకోవాలా. 5,000 రోజులైనా కానీ ఆ కేసీఆర్ ఆడనే ఉంటాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు.
నవీన్ యాదవ్ కు ఈ రోజు గల్లీ గల్లీ తిరుగుతున్నాం. అంటే నవీన్ యాదవ్ సపోర్ట్ కోసం వచ్చారా? ఖచ్చితంగా నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా గెలిపిస్తాం. ఓడిపోతారంటే అసలు గెలవదంట కదా? అది ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండా, బీఆర్ఎస్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా? ఎవరు చెప్పినా ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతురు. ప్రతి గల్లీ గల్లీ వాడ వాడ ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు చెల్లె అని తిరుగుతుంటే వాళ్ళే ముందుగా మాకు చెప్తున్నారు, అన్న నవీన్ యాదవ్ తప్ప ఎవరికి ఓటేయం. 10-12 సంవత్సరాలు దోసుక తిన్నారు, అన్ని రంగాలలో దోసుకున్నారు అన్న. ఇవాళ జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న వ్యక్తిగతంగానైనా మాకు చాలా మంచి వ్యక్తి. అన్నకు ఖచ్చితంగా ఓటేస్తాం, గెలిపిస్తాం అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క అక్క తమ్ముడు అన్న ప్రతి ఒక్కరు ఇవాళ ఆదరిస్తున్నారు మమ్మల్ని. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఎందుకు కూడా అమలు చేయలేదు కాబట్టి సో ఏ రోడ్లు వేయరు అని చెప్పి బీఆర్ఎస్. ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే ఏరు పడితే కనీసం వండుకోవడానికి గిన్నెలే కొనుక్కోలేకపోతున్నాం మనం. ఇవాళ ఇంత పెద్ద రాష్ట్రం కేసీఆర్ మొత్తం 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయిండు. అప్పులకు మిత్తి ఓడి కట్టాలి. ఇప్పుడు కేసీఆర్ దోసుకున్న కాడ అప్పు మిత్తి కడతాడా? అది ఎవరు కట్టాలి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కట్టాలి. ఆ గవర్నమెంట్ మిత్తిలు కట్టుకుంటా ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఆడవారికి ఫ్రీ బస్సు, ఇవాళ చక్కటి భోజనం చేస్తున్నాం సన్న బియ్యం తోటి. అంటే అప్పు విషయం ఏదైతే మాట్లాడారో మీరు, అప్పు చేయలేదు, మేము తెలంగాణ అభివృద్ధి చేసినాం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అభివృద్ధి ఏడుందన్న? 4 ఫ్లైఓవర్లు కట్టంగానే అభివృద్ధినా? 4 ఫ్లైఓవర్ల తోటి ఎప్పుడు కూడా అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఏందో వాళ్ళకి తెలుసా ముందుగా? అభివృద్ధి అంటే మనం చెప్పుకుంటా పోతే ఇంకే పెద్ద సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళకి అభివృద్ధి అనే విధానమే తెలియదు. దోసుక తినడం ఒకటే తెలుసు వాళ్ళకు. కనుక ఇవాళ అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి ముందు పడ్డాడు, చేస్తున్నాడు. ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ప్రజలు మన 3 పూట్ల భోజనం చేసినప్పుడే అభివృద్ధి చెందినట్టు. ఏదో 4 ఫ్లైఓవర్లు కట్టి మనం అభివృద్ధి చేసినామంటే కాదు. ఇలా సన్న బియ్యం తోటి మనం భోజనం చేసినామంటే అదే అభివృద్ధి. అది చాలన్న మనకు. ఖచ్చితంగా ఇవాళ ఫ్రీ బస్సు ఉన్నది, ఆడవారికి భోజనం ఉన్నది, ప్లస్ రుణమాఫీ చేసిండు. ఈ విధంగా చాలా కార్యక్రమాల్లో ఇంకా 2500 ఇస్తా అన్నాడు, ఏమైంది? తులం బంగారం ఇస్తా ఏమైంది? సో కిచెన్ ఇస్తా అన్నాడు, ఏమైంది? ఇవన్నీ ఏంటి? ఎట్లా అడుగుతారు ఓట్లు అని బాకీ కార్డులు వస్తారు బీఆర్ఎస్. ఖచ్చితంగా అది కూడా త్వరలో అమలు అవుతుంది. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ సర్దుకుంటుంది. ఇంకొక 6 నెలలకో ఇంకో సంవత్సరానికో ఖచ్చితంగా అవి కూడా నెరవేర్చబోతుండు. రేవంత్ అన్న మంచి వ్యక్తి. రేవంత్ అన్న ఖచ్చితంగా నెరవేర్చి తీర్చుతాడు. ఖచ్చితంగా ఇచ్చిన హామీల్ని ప్రతి ఒక్క దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే అన్నగారు డెవలప్మెంట్ చేస్తాడు. లేదు అంటే రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు నెక్స్ట్ 500 రోజులలో. కేటీఆర్ నిన్న మాట్లాడు నెక్స్ట్ 500 రోజులలో సో బీఆర్ఎస్ అధికారంలో కోసం మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతుండు అన్నాడు. అప్పుడు కూడా అన్నారు, ఏమన్నారు? కేసీఆర్ దిగిపోయాడు, కేటీఆర్ సీఎం అవుతాడు, కేటీఆర్ సీఎం అవుతాడు అని చెప్పి కూడా 2 ఏళ్ల తర్వాత రెండోసారి గెలిచినప్పుడు అదే అన్నారు. మరి కేటీఆర్ సీఎం అయిందా? కేటీఆర్ సీఎం కాలే కదా. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళు అట్లా పహల్బాల్ బలుకుతారు అంతే తప్ప కానీ ఎవరు ఏది చెప్పినా కానీ రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఉంటాడు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారు. అంటే అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఆయనకి పాలించడం వస్తలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది వీళ్ళకి తెలుసా? ముందు వీళ్ళకి తెలియకుండా ఆయన తెలియదు అంటే అది చాలా తప్ప. అది ముందు వీళ్ళకి తెలియదు అడ్మినిస్ట్రేషన్ అంటే. అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు ఏమైనా తెల్ల బట్టలు వేసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళతో 4 మాట్లాడాలి, అమెరికా పోవాలి, స్విట్జర్లాండ్ పోవాలి, లేదంటే దుబాయ్ పోవాలి. గదే వాళ్ళకి తెలిసింది. కానీ మాసలో ఏం జరుగుతుంది, మరి ఏడ అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమైనా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది? అమెరికా పోవాలి, ఆడ 4 రోజులు ఉండాలి, ఇక దుబాయ్ పోవాలి, ఆడ 4 రోజులు ఉండాలి. అది చూసి వచ్చి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, సింగపూర్ లెవెల్లో చేస్తాం అన్నాడు. ఏది సింగపూర్ లేదు, ఇవాళ ఏది లేదు. గదే ముసినాథ్ ఉంది, గదే హుసేన్ సాగర్ ఉన్నది. అవన్నీ చూసే ఉన్నాం. కేసీఆర్ని నమ్మే పరిస్థితి ఈ రోజు ఎవ్వరికీ లేదు. వాళ్ళది ఏమైనా ఇంకా దొరల పాలన, ఇంకా వెనకటి నుంచి ఒక 60-70 ఏళ్ళ క్రితం ఉండే ఈ పాలన మళ్ళీ అదే పాలన తీసుకురావాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు తప్ప కానీ ఏమీ లేదు. వాళ్ళ అభివృద్ధి అనే పదమే లేదు. సో మళ్ళీ జూబ్లీస్లో గెలుస్తారంటారు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఖచ్చితంగా 30,000 మెజార్టీ. నాకు తెలిసి నేను చేసిన 6 వార్డులల్లో మొత్తం సర్వే చేసిన నేను ఖచ్చితంగా 30,000 మెజార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నాను. 100% గెలుస్తాడు.